వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండలో బైపాస్ రోడ్డు కోసం పోలీస్ బందోబస్తుతో 29 ఇళ్లను కూల్చేసిన అధికారులు. ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికే తమ ఇల్లు కూల్చేశారని, కట్టుబట్టలతో గుడిసెలో గడుపుతున్న బాధిత నూనె విష్ణు కుటుంబ సభ్యులు. ఇండ్లు కూల్చేసి 4 రోజులవుతున్నా తమను ఎవరు పట్టించుకోవడం లేదని, తమకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని వేడుకున్న బాధితులు. మాకు మేము తీసుకొచ్చుకుంటాం, బట్టలన్నా తీసుకుంటాం, అన్న అని తీసుకురాని ఇలా మీరు వద్దు పోనీయద్దు, మీ వేడి కోవిడ్ అని మమ్మల్ని పట్టుకొని అక్కడ తుడ్డేసిపోయి లేడీస్ మమ్మల్ని మీరు వద్దు లోపలికి, మీరు ఏమన్నా చేసుకుంటారు, మందు ఆత్మహత్య చేసుకుంటారు అని మమ్మల్ని అక్కడ తీసేది వెళ్ళిపోయి వెళ్ళగొట్టారు. మా వాళ్ళు పోతామన్నా కానీ మీకు వద్దు, చిన్నపిల్ల బట్టలు డ్రెస్సులు ఉన్నాయన్నా కానీ తీసుకురానియలేదు. మేము ఏడ ఉండాలి ఇప్పుడు, బట్టలు లేవు కట్టుకొని, ఒక్కటే ఉన్నదాని మీదనే ఉంటున్నాం. మాకు అవి ఇచ్చిపోండి సార్, ఈ డెయిర్ అన్నా కానీ మేము ఇయ్యమయ్యని అన్నారు, తీసుకెళ్ళి తీసుకుపోయారు. ఇప్పుడు ఎట్లా మాకు ఆ పరిస్థితి, మాకు తెచ్చిస్తారా, లేకపోతే మాది మాకు ఉన్నది ఎంతో అంత ఆవేకు దిక్కు, మాకు ఎవరు లేరు, మాకు ఎవరు వచ్చి ఇట్లా కాపాడేటోళ్ళు లేకున్నారు. మేము గోడస తీస్తుంటే ఇట్లా చూసుతురు కానీ అరే ఎందుకు మేము ఇష్టంగా అనుకోరని అడిగేటోళ్ళు లేరు. మాకు చెట్టుకునే ఇప్పుడు బతుకుతున్నాం మేము. ఇప్పుడు ఆ వంట చేసుకొని ఉందామన్నా కానీ ఇక్కడ గాలి ద్వారం చెట్లు ఉంటున్నాం మేము. జడ్చల్రా కోదాడ జాతీయ రహదారి చారకొండ మండలం నుంచి మరిపల్లిలో బైపాస్ రోడ్ అని పెట్టి మా ఇల్లు నిర్దాచనంగా కూల్చేసిరు. మేము లేని టైంలో మాకు ఎట్లాంటి సమాచారం ఇవ్వలేదు, మాకు ఆ పరిహారం కూడా మేము తీసుకోకుండా మా ఇల్లును కూలగొట్టి నేలమట్టం చేసి మమ్మల్ని ఇట్లా చెట్టు కింద గుడి చేసుకొని ఉండగా కర్మ చేసిరు అధికారులు కూలగొట్టిన ఆనందంతోనే ఉండరు కానీ వాళ్ళకి ఎలాంటి లాభం కూడా లేదు. మమ్మల్ని దిక్కులేని పక్షుల్లా చేసి ఇక్కడ ఉంచురు. మేము ఒకటే వేడుకుంటున్నాం ఈ గవర్నమెంట్ని, మాకు ఎంపటే పరిహారం చెల్లించి, మాకు నష్టపరిహారం మాకు చెల్లించి, మాకు ఇల్లుకు ఇల్లు ప్లాటుకు ప్లాటు కట్టించి ఇమ్మీడియట్గా మమ్మల్ని ఈ చెట్ల కింద నివసించకుండా చేస్తే, ఇదే కాకుండా కూడా చాలా రోజుల నుంచి కూడా మేము అడుగుతూనే ఉన్నాం. మాకు ఎట్లాంటి సమాచారం లేకుండా చేసిన పనికి ఇప్పుడు మేము ఎక్కడ పోయి ఉండాలి? ఈ చెట్టు కిందనే బియ్యం వాళ్ళు కొన్ని దాతలు తెచ్చిస్తే మేము వండుకొని తినలేక వండుకుంటారు. ఇట్లాంటి పరిస్థితి చేసిరు మమ్మల్ని. మాకు మాట్లాడడానికి కూడా మాకు మాట్లాడాలనిపిస్తలేదు. చాలా బాధగా అనిపించి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం, చేతులెత్తి దండం పెడుతున్నాం.